అంటాము హార్ట్ అటాక్ అనేది సడన్ గా వస్తుంది, ఇంతకు ముందు ఎప్పుడు ఉండదు, సడన్ గా వస్తుంది, ఎటువంటి సిమ్టమ్స్ కూడా లేవు, చాలా యాక్టివ్ గా హెల్దీగా ఉన్నారు అని చెప్పి. నిజంగా ప్రతి ఒక్కరిలో కూడా సిమ్టమ్స్ అనేవి కనిపించవంటారా సార్ హార్ట్ అటాక్ వచ్చే ముందు? యూజువల్లీ హార్ట్ అటాక్ అనేది ఎందుకు వస్తుందంటే మన రక్తనాళాలు అంటే గుండె పైన 3 రక్తనాళాలు ఉంటాయి. సో లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 1. ఇది వైటల్ మన హార్ట్ పంపింగ్ కి మన హార్ట్ కూడా బ్లడ్ సప్లై అవ్వాలి. మన హార్ట్ ఏం చేస్తుంది, మన బాడీకి బ్లడ్ సప్లై చేస్తుంది. బట్ హార్ట్కి కూడా బ్లడ్ సప్లై కావాలంటే ఆ రక్తనాళాల ద్వారా బ్లడ్ అందాలి. ఓకే, సో ఆ రక్తనాళాలలో లోపల అంటే మనం ఇది ట్యూబ్ అనుకుంటే ఈ లోపల ఇన్నర్ లైనింగ్ లో మనకి ప్రాబ్లం అంతా స్టార్ట్ అయ్యింది. ఈ ఇన్నర్ లైనింగ్ లో ఫ్యాట్ అక్యుములేషన్ అనేది డిపెండ్స్ ఆన్ వేరియస్ రీజన్స్ లైక్ జెనెటిక్ ఫ్యాక్టర్స్ అవ్వచ్చు, మనం ఇప్పుడు డిస్కస్ చేసిన రిస్క్ ఫ్యాక్టర్స్ లైక్ బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, అన్హెల్తీ లైఫ్ స్టైల్, ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ. ఈ అన్నిటి వల్ల ఏమవుతుందంటే యూజువల్లీ ద జనరల్ ప్రాసెస్ కూడా మనకున్న జెనెటిక్స్ ప్రకారం వాట్ ఆర్ ద బేసిక్ ఫిజియాలజీ మనకు ఒక ప్రాసెస్ అంటే ఒక మనిషి పుట్టిన తర్వాత ఒక ప్రాసెస్ ఏంటంటే కొలెస్ట్రాల్ అక్యుములేషన్ అనేది అంటే కొవ్వు అనేది పేరుకుపోవడం 10 to 20 years నుంచే స్టార్ట్ అయిపోతుందండి అందరిలో. ప్రతి ఒక్కరిలో. ఓకే, దట్ ఈస్ కామన్ ఫర్ ఆల్. ఓకే, అది స్టార్ట్ అవ్వాలి అరౌండ్ ఫ్రమ్ 20 years ఇట్ విల్ స్టార్ట్. అది ఫర్దర్ గా ఎలా హార్ట్ అటాక్ దారి తీస్తుంది అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ ఆల్ దీస్ రిస్క్ ఫ్యాక్టర్స్ వి డిస్కస్డ్. ఓకే, దట్స్ ద మెయిన్ థింగ్. సో దీంట్లో 2 రకాలు అనమాట. ఈ కొవ్వు అనేది నిదానంగా మన లెవెల్స్ ని బట్టి పేరుకుపోతూ వస్తుంటుంది. సో 10% ఉండొచ్చు, 20%, 50%, 70%. ఇఫ్ 70% బ్లాక్ ఉంటే మనకి గుండెకి అనేది రక్తం అనేది సరిగా అందక మన హార్ట్ అనేది స్ట్రెస్ కు గురి అవుతుంది. ఓకే, ఇది ఒక మెథడాలజీ. సో అలా స్ట్రెస్ కు గురైనప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు నేను నడుచుకుంటూ పోతున్నాను ఫాస్ట్గా, నాకు ఎక్సర్సైజ్ ఉన్నప్పుడు మన బాడీకి స్ట్రెస్ గురైనప్పుడు ఏమవుతుందంటే మనకు పంపింగ్ ఎక్కువ కావాలి. పంపింగ్ ఎక్కువ కావాలంటే హార్ట్ కి బ్లడ్ అనేది ఎక్కువ అందాలి. ఎప్పుడైతే ఈ బ్లాక్ ఉంటుందో లైక్ ఇప్పుడు ఇలా ఉంది, ఒక ట్యూబ్ ఉంది అనుకోండి, వాటర్ ఫ్లో అవుతుంది. ఇప్పుడు కంప్లీట్ గా నార్మల్ గా ఉన్నప్పుడు ఫాస్ట్ గా ఫ్లో అవుతుంది. అదే నువ్వు హాఫ్ బ్లాక్ అయిపోయింది అనుకోండి, స్లో వస్తుంది. లైక్ ద సేమ్ వే మన హార్ట్ గుండె రక్తనాళాల్లో కూడా ఈ బ్లడ్ అనేది ఈ బ్లడ్ వెజల్ అనేది మూసుకుపోయింది అనుకోండి 70%, బ్లడ్ సప్ అనేది తగ్గిపోతుంది. తగ్గిపోయినప్పుడు హార్ట్ పంపింగ్ అనేది తగ్గుతుంది. అప్పుడు మనకు సిమ్టమ్స్ లైక్ నడిచినప్పుడు కానీ, ఏదైనా పని చేసినప్పుడు కానీ, స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఆయాసం రావడము, ఛాతీ నొప్పి రావడము, కళ్ళు తిరగడము, వీక్నెస్ లాగా ఉండడము, ఇలా మేనిఫెస్ట్ అవుతుంది కొందరిలో. ఇది అంటే మేజర్ హార్ట్ అటాక్ రాకముందు, సడన్ హార్ట్ అటాక్ రాకముందు ఇలాంటి సిమ్టమ్స్ ఫేస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ చాలా మంది ఏం చేస్తారంటే ఇవి ఏజ్ తో రిలేటెడ్ అలా వచ్చినాయి అనుకోవడమో, లేదంటే నేను పని చేసినాను కాబట్టి పని చేస్తే ఇలా ఉంటాయి అనుకోవడం అనేది నెగ్లెక్ట్ చేస్తారు. సో ఆ నెగ్లిజెన్స్ వల్ల వీళ్ళు రికగ్నైజ్ చేయకపోవడం వల్ల సడన్ గా హార్ట్ అటాక్ కి గురవుతారు. బట్ ఇది ఒక కాంపోనెంట్ అయితే ఇప్పుడు మనం 70% అయితే మనకు సిమ్టమ్స్ తెలుస్తాయి. బట్ ఈవెన్ సడన్ హార్ట్ అటాక్స్ అనేది ఈ మెకానిజం వేరు. ఈ సడన్ హార్ట్ అటాక్ లో ఏమవుతుందంటే ఫర్ సపోజ్ 20% బ్లాకే ఉంది మనకి, 20% బ్లడ్ ఫ్లో బాగానే ఉంటుంది. బట్ ఈ అన్కంట్రోల్ షుగర్ కానీ, బీపీ ఎక్కువైనప్పుడు కానీ, లేదా స్ట్రెస్ గురైనప్పుడు కానీ ఇలా ఏమవుతుందంటే ఈ పొర ఉంటుంది, ఏది కొలెస్ట్రాల్ పేరుకుపోయిన దాని మీద పొర, అది సడన్ గా రప్చర్ అయిపోతుంది, బర్స్ట్ అయిపోతుంది. బర్స్ట్ అయినప్పుడు ఈ లోపల ఉండేటివి బ్లడ్ లో ఎక్స్పోజ్ అవడం వల్ల మన బ్లడ్ లో ఉండే ప్లేట్లెట్స్ కోయాగులేషన్ ఫ్యాక్టర్స్ అంటే బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అంటాం, ప్లేట్లెట్స్, అవి సడన్ గా వచ్చేసి అక్కడ అన్ని చేరుకుపోతాయి. చేరుకుపోయినట్టు ఇమీడియట్ గా బ్లడ్ వెజల్ అనేది బ్లాక్ అవుతుంది. ఇమీడియట్ గా బ్లాక్ అయినప్పుడు సడన్ హార్ట్ అటాక్ వస్తుంది అనమాట. ఇది సడన్ హార్ట్ అటాక్ రానికి ముఖ్య కారణం. ఓకే, సో దానికి మనము ప్రియంటివ్ గా మనకున్న రిస్క్ ఫ్యాక్టర్స్ ని చెక్ చేసుకోవడం, రెగ్యులర్ గా ఉన్న వాటిని కంట్రోల్లో పెట్టుకోవడం, హెల్తీ లైఫ్ స్టైల్ ఫాలో అవడం వల్ల ఇవన్నీ తగ్గించుకునే ఛాన్స్ ఉంటుంది. బట్ వీ కాంట్ కంప్లీట్లీ ప్రివెంట్, వీ కెన్ రెడ్యూస్ ద ఛాన్సెస్ బట్ వీ కాంట్ కంప్లీట్లీ ప్రివెంట్. ఓకే, ఇది మెకానిజం ఆఫ్ హార్ట్ అటాక్. సో ప్రీవియస్ గా ఏ సిమ్టమ్స్ లేని వాళ్ళు కూడా ఈ 20% ప్లాక్స్ అనేది సడన్ గా బర్స్ట్ అయినప్పుడు సడన్ హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. ఓకే, ఇది అక్యూట్ హార్ట్ అటాక్ అంటాం. మనం ఫస్ట్ ప్రీవియస్ గా స్లోగా నడిచేటప్పుడు వచ్చేదాన్ని క్రానిక్ కొరోనరీ సిండ్రోమ్స్, క్రానిక్ హార్ట్ అటాక్ లాగా చెప్పొచ్చు అనమాట. ఇది మనకు హార్ట్ అటాక్ వచ్చే విధానం. ఓకే సార్, ఇందాక మీరు కూడా చెప్పారు చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు ఇలాంటి సిమ్టమ్స్ ఉన్నప్పుడు అని. కొంతమంది అనుకుంటారు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల కూడా నొప్పి వస్తుంది అని చెప్పి, అది ఇది ఆయాసం నార్మల్ గా కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ, కొంతమంది ఎక్కువ ఎక్సర్సైజ్ చేయని వాళ్ళకి కానీ వస్తూనే ఉంటుంది. దీనికి దానికి డిఫరెన్స్ తెలుసుకునే అవకాశం ఉంటుందా సార్? ఇప్పుడు యూజువల్ గా హార్ట్ అటాక్ లో వచ్చే పెయిన్ ఏంటంటే మనం ఛాతీ చాలా బరువు ఉంటుంది అనమాట. అంటే ఒక 100 kgs వెయిట్ పెట్టినట్లు ఉంటుంది మన ఛాతీ మీద, ప్రెషర్ ఫీల్ అవుతాం. ఓకే, నొప్పి కాదు, బేసికలీ ఇట్స్ లైక్ డిస్కంఫర్ట్. హెవీ బరువు పెట్టేస్తే ఏమవుతుంది, ఊపిరి ఆడకుండా. సో ఆ బరువుతో పాటే మనకి ఊపిరి ఆడకుండా ఉండే సెన్సేషన్ తెలుస్తుంది అనమాట. సో దట్ ఈస్ టిపికల్ ఆఫ్ హార్ట్ అటాక్.
ఓకే, అది చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా సమ్ టైమ్స్ సూదులు కూర్చున్నట్లు ఉండడం కానీ, లేదా ఏదో మైల్డ్గా నలతగా ఉండి మైల్డ్ పెయిన్ తెలుస్తూ ఉంది, లేదా ఆ పెయిన్ ఇట్లా చేతికంతా పాకుతున్నట్లు తెలియడము, దాంతోపాటు వామిటింగ్ వచ్చిన సెన్సేషన్ ఉండడం కానీ, లేదా కళ్ళు తిరిగినట్లు ఉండే అవకాశం ఉంటుంది. ఓకే, చెమటలు పట్టిపోతాయి, చాలా ఎక్కువ పట్టిపోతాయి చెమటలు. సో ఇలా కూడా సిమ్టమ్స్ ఉండొచ్చు అనమాట. ఓకే, సో బట్ గ్యాస్ట్రిక్ పెయిన్ ఎలా ఉంటుంది యూజువల్గా ఏంటంటే మనకి కొంచెం ఈ పొత్తి కడుపులో మంటగా ఉంటుంది, మంటగా ఉండి ఆ పైకి గ్యాస్ట్రిక్ రిఫ్లక్స్ అంటాం, యాసిడ్ కాబట్టి ఆ రిఫ్లక్స్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మనకు బర్నింగ్ ఉంటుంది గొంతు వరకు. యూజువల్గా గ్యాస్ట్రిక్ పెయిన్ అలా ఉంటుంది అనమాట. బట్ ఎనీ టైప్ ఆఫ్ పెయిన్ అంటే మనం డిస్క్రైబ్ చేసుకున్న పెయినే హార్ట్ అటాక్ ఉండాల్సిన అయితే ఉండదు, అది టిపికల్. అలా ఉంటే కంపల్సరీ హార్ట్ అటాక్. బట్ అలా కాకుండా కూర్చున్నట్లున్న పెయిన్గా ఉన్న అది కూడా హార్ట్ అటాక్ అయి ఉండొచ్చు. ఓకే, ఎనీ పెయిన్. సో నేను ఎప్పుడు ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఒక్కరికి నేను ఒకటే చెప్తాను, నీకు ఎటువంటి ఛాతీ నొప్పి వచ్చినా ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు దాటిన తర్వాత నెగ్లెక్ట్ చేయొద్దండి. గ్యాస్ ట్రబుల్ పెయిన్ అనుకోవద్దండి, లేదా కండరాల నొప్పి అని అనుకోవద్దండి, లేదా ఎముకలు నొస్తున్నాయని అనుకోవద్దండి. మీకు ఆ నొప్పి తగ్గట్లేదు, విపరీతమైన నొప్పి ఉంది, ఆ ఇంటెన్సిటీ అంటాం, పెయిన్ ఇంటెన్సిటీ అంటాం, మైల్డ్గా ఉంది, పెరుగుతుంది, ఆ ఇంటెన్సిటీ అలా పెరుగుతూ ఉన్నా, సో అలాంటప్పుడు ఇమ్మీడియట్గా ఒకే ఒక చిన్న టెస్ట్, ఈసీజీ టెస్ట్ అంటాం. జస్ట్ హాస్పిటల్ ఎక్కడికి పోయినా, ఏ చిన్న క్లినిక్ పోయినా మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ డయాగ్నోస్టిక్ సెంటర్లలో కూడా ఈసీజీ అవైలబిలిటీ ఉంటుంది. సో అలా ఇబ్బంది ఉన్న వాళ్ళు ఒక చిన్న ఈసీజీ, దట్ కాస్ట్ వెరీ లెస్ దాన్ అరౌండ్ 200 to 300 కంటే ఎక్కువ ఉండదు ఈసీజీ అనేది. ఓకే, సో ఎక్కడికి పోయినా అలాంటి ఈసీజీ అనేది తీస్తారు. సో ఆ చెస్ట్ పెయిన్ అనేది ఎటువంటి చెస్ట్ పెయిన్ ఉన్నా ఒక ఈసీజీ తీసుకుంటే ప్రాణం కాపాడుకోవచ్చు. ఎందుకంటే అక్యూట్ హార్ట్ అటాక్ ఈసీజీలో చాలా ఈజీగా తెలిసిపోతుంది. సో దాంట్లో హార్ట్ అటాక్ చేంజెస్ ఉన్నాయా, ఇమీడియట్గా డాక్టర్స్ అక్కడ ఉన్న అవైలబిలిటీ ఉంటే ట్రీట్మెంట్ ఇస్తారు, లేదంటే రెఫర్ చేస్తారు. ఒకవేళ అది నార్మల్గా ఉందంటే ఊపిరి పీల్చుకొని దెన్ యూ కెన్ ఎవాల్యుయేట్ స్లోలీ. ఓకే, సో ఎనీ టైప్ ఆఫ్ చెస్ట్ పెయిన్, ఎటువంటి ఛాతీ నొప్పి ఉన్నా కానీ ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా ఇమీడియట్గా ఒక ఈసీజీ టెస్ట్ తీసుకొని మీ ప్రాణాలను కాపాడుకోండి.